వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా నువ్వు వస్తే నవ్వులిస్తా పువ్వులిస్తే పూజ చేస్తా చిన్న మాట ఒక చిన్న మాట చిన్న మాట ఒక చిన్న అబ్బబ్బబ్బబ్బా ఏమిటి ఆ శబ్దాలు? ఏమీ లేదే బామ్మా. ఏమీ లేకపోతే వంటింట్లో శబ్దాలేమిటి? ఇయాల బావొస్తున్నాడు కదా. నామతి మండ, బావ ఇవాళే వస్తానని ఉత్తరం రాశాడు కదా, మర్చిపోయానే. ఒసే బామ్మా, ధనియాలెక్కడే? ఇటు నుంచి రెండో డబ్బా. ఉందిలే. వెల్లుల్లెక్కడే? పరగడుపున ఒక రేఖ కడుపులో వేసుకుందామని తీసా, నా మంచం దగ్గర ఉంది, తీసుకో. అబ్బా, తీసిన చోటే పెట్టొచ్చు కదే, వెతకలేక చేస్తున్నా. బానే ఉందే చోద్యం, ఉదయాన్నే ఇంత హడావుడి చేస్తావని నాకు మాత్రం తెలుసా ఏంటి? బామ్మా, మంచి నూనె ఎక్కడే? ఏదెక్కడుందో చెప్పే కన్నా నేనే వంట చేస్తే కాస్త నీ రొద నాకు తప్పుతుంది. వద్దొద్దు, మా బావకి నేనే వంట చేస్తాను. అంతకంటే ముందు కుంకుడుకాయలు నానబెట్టి బయట పెట్టు. అబ్బాయి రాగానే తలారా స్నానం చేయించాలి. క్యాంపులు గీంపులు అంటూ ఎక్కడెక్కడో తిరిగొస్తాడు. ఇంటికి రాగానే కాస్త శుభ్రంగా ఉండాలి కదా. అలాగే 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 అలాగే. బావా, ఉత్తరం రాశాడు కదా ఇవాళొస్తానని. కొంపదీసి రావట్లేదా ఏంటి? అవును, అసలు తనొస్తానన్నది ఇవాళేనా? లేదు, ఇవాళే ఇవాళే. కళా, తలుపు తీవోయ్. ఒసే అమ్మాయి, బావ వచ్చినట్టున్నాడే, తలుపు తీయి. బావా, జాగ్రత్త పిల్ల. అబ్బా, ఎంతసేపు, త్వరగా తీ. వస్తున్నాను బావా. ఏంటి బావా అలా చూస్తున్నావు? ఏదో నన్ను కొత్తగా చూస్తున్నట్టు. కళ,
ఈ క్యాంప్ అనేది ఎవడు కనిపెట్టాడో గాని వాడికి ఖచ్చితంగా నీ అంత అందమైన భార్య ఉండుండదు. విడదీయటం కాకపోతే ఏంటిది? మీ మగాళ్ళకి ఇదొక పరీక్షలే బావా, మా ఆడాళ్ళ మీద ఏ పాటి ప్రేముందో తెలుసుకోవడానికి. మరైతే చెప్పు, నాకే పాటి ప్రేముందో? అబ్బా వదులు బావా, ఎంత క్యాంప్కి వెళ్తే మాత్రం. 4 రోజులు పరీక్షాకాలం, మరి ఏం చేయమంటావు? ఏం చేయమంటానా? ముందు స్నానం చేయమంటాను. పద పద. తప్పదా? బావా ఏం రాస్తున్నావు? ఈ 5 అడుగుల 4 అంగుళాల ఆస్తికి హక్కుదారుణ్ణి నేను అని. చీ పో బావా. కళ ఏంటి బావా? ఇదిగో అమ్మాయి, బావకు ఆకలేస్తున్నట్టుంది, కాస్త భోజనం పెట్టేయచ్చుగా. బావా ముందు కడుపారా భోంచే, తర్వాత మనసారా భోంచేద్దు, సరేనా? పద పద పద. తప్పదా? బావా ఇక్కడ కూడానా? ముందు భోంచే, నీకిష్టమైనవన్నీ చేశాను. నాకిష్టమైన వాటిలో ఇది కూడా ఒకటి. బావా సరే సరే సరే. ఏ ఉండు, నేను తినిపిస్తానుండు. ఓసే అమ్మాయి, ఓసారి ట్రా. నేను ఇప్పుడే వస్తాను. కళ కళ ఆగు. మోసం మోసం లేదు గీసం లేదు. బావా నువ్వు తింటూ ఉండు, నేను స్నానం చేసి వస్తాను. మొసల్దొకటి. ఎంత హాయి ఎంత హాయి రే, ఎంత మధురమే హాయి. బావా కళ ఎక్కడున్నావు? ఒకసారి కళ్ళు మూసుకో బావా. ఎందుకు? అబ్బా మూసుకో బావా. అలాగే మూసుకోనుండు. ఎందుకు? చెప్తానుండు. ఏ కళ, ఏం చేస్తున్నావు? అబ్బా చెప్పొచ్చుగా. నేను తెరవమనే వరకు తెరవద్దు. తప్పదా? తప్పదు. ఇప్పుడు తెరువు బావా. అందానికి రూపం ఉంటే, ఆ రూపం మొత్తం ముందు నిలబడితే అది నువ్వే, అది నువ్వే, అది నువ్వే.
చివర ఆశ రేగనే మోహం పెరిగనే నా దేహమంత మోహం పెరిగనే ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను. అదేంటి బావా? చిచి, ఈ క్యాంపులతో చాలా చిరాగ్గా ఉందో. మన మధ్య దూరం పెరిగిపోతుంది. అలా అయితే ఎలా బావా? మంచి జీతం కదా. జీతం తక్కువైనా పర్వాలేదో. ఇక్కడ ఏదో ఒకటి ఎత్తుక్కుంటాను. నాకు ఇష్టమే అనుకో, కానీ అయితే కానిద్దాం. కళా, ఆఫీస్ టైం అయిపోతుంది. ఎక్కడున్నావు? వస్తున్నాను బావా. ఒక్క నిమిషం, కాఫీ తాగి వెళ్దు బావా. లేట్ అయిపోతుంది ఆఫీస్కి. అబ్బా, తాగి వెళ్ళు బావా. ఒక్క నిమిషం బావా, ఇప్పుడే వస్తాను. మళ్ళీ ఏమైందో? ఆఫీస్కి లేట్ అవుతుందని చెప్పాను కదా. వచ్చేస్తున్నాను, ఉండు బావా. ఇప్పుడు గుండి ఉన్నంత మాత్రాన్ని వచ్చిన నష్టం ఏంటి? లేదు బావా, ఆఫీస్లో మీరే హుందాగా కనబడాలి. ఓ బావా, అందుకే కదా వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళిరా బావా. అలాగే. ఉండు బావా, వస్తున్నా. బావా ఏంటో కళ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. డబ్బులు అక్కడే పెట్టాను, తీసుకో. అలాగే. కళ, ఈ ఒక్క నెలే చేస్తాను. నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు. అలాగే. వీలైతే వారంలో తిరిగి వచ్చేస్తాను. వెళ్ళగానే ఉత్తరం రాస్తాను. సరే.
కళా కళా వసే అమ్మాయి బావ వచ్చినట్టున్నాడే, తలుపు తీయి. బావా వస్తున్నాను బావా. ఎలా ఉన్నావు బావా? నేను కూడా అదే ఆలోచిస్తున్నా, ఇంత అందాన్ని వదిలి ఇన్నాళ్ళు ఎలా ఉన్నానా అని. ముందు స్నానం తర్వాత సరసం. లోనికి రా. నిషీధిరేయిలో నిశాల మాధురి సుఖాల కేలిలో విహారి సొగసరి ఓ కొత్త శైలిలో దేహాలు కలబడి ఉప్పొంగుతున్నవి మరీ మరీ తెల్లారిపోతూ ఉన్నా చల్లారిపోని తపన స్వర్గాలు చేరువైనా ఇది తరిగిపోని తృష్ణ నీ కంటి చూపులోన ఓ నగ్న చిత్రమవన నీ దూర పెదవి పైన ఓ స్వేద బిందువవన నా కలల కావ్యమందున ఓ చిత్రమైన వర్ణన శృంగార రాజ్యమేలుతున్న చక్రవర్తి నేను కానా మనసు కవి వీరేశం. కళా కళా వస్తున్నాను బావా. వెళ్ళొస్తాను. మంచిది. అక్కడ డబ్బులు పెట్టాను, మర్చిపోకుండా తీసుకో. అలాగే బావా. అది నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నాతో వస్తావా?
చెయ్యి వేసా అని తెలిసి కూడా జీవితం ఇద్దాం అనుకోవటం నాదే బుద్ధి తక్కువ. నీలాంటి వాళ్ళని ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. చివరికి నీ జీవితం ఇంతే. గుర్తుపెట్టుకో కళా, ఇదే రొంపులో చావాల్సిందే. నోర్మి, చంపేస్తాను. రేపు జమీందార్ గారు వస్తున్నారు. నువ్వు ఆయనతో వచ్చినావు అంతే. బ్రహ్మదేవుడు వచ్చినా నీ తలరాతని మార్చలేడు. ఆనందం ఆవిరై కష్టం పెను ఉప్పెనై ఆశ జారి మోడు బారి మూగబోయిన జీవితానికి మరణమే శరణ్యమా, మృత్యువు అనివార్యమా? పోరాడితే సాధించలేనిదేముంది? కష్టం తోకముడవదా, దుఃఖం మడమ తిప్పదా? మీరు నేనొక వనాన్ని, నదీ జలాన్ని, కవిని రవిని, అగ్నికణాన్ని, వీరేశాన్ని. నేను మీ అభిమానేనండి. నా రచనలో ఇలాంటి పిచ్చి పని చేయమని చెప్పలేదే. మాది పడుపు వృత్తి చేసుకునే కుటుంబం. నాకు మాత్రం చిన్నప్పటి నుంచి ఆ వాతావరణం చూస్తేనే అసహ్యం. కానీ మా అమ్మ నన్ను బలవంతంగా ఈ పాడు వృత్తిలోకి దించాలని చూస్తుంది. నేను చావనైనా చేస్తాను గాని ఈ పాడు వృత్తి నా వల్ల కాదు. అందుకే చచ్చిపోదామని వచ్చాను. బాధపడకు. నీకు పెళ్లిగానంతవరకే కదా మీ వాళ్లకు నీ మీద హక్కు. అంటే నేను నీకు జీవితాన్నిస్తాను. నాతో రా. నమ్మకం నీకుంటే నవలోకం చూపిస్తా. నాతో రా. నా అక్షరాలకు విలువిస్తే లక్షల దారులు తెరిపిస్తా. రా, సాచిన నా హస్తాన్ని అందుకో. చేయి కలుపు, నవమలుపుకి నాంది పలుకు. ఏం చేయమంటానా? ముందు స్నానం చేయమంటాను. పద పద. ముందు కడుపారా భోంచే, తర్వాత మనసారా భోంచేద్దు. సరేనా? పద పద పద. ఓసే అమ్మాయి, ఓసారి ట్రా. నేను ఇప్పుడే వస్తాను. కళా, కళ, నా రచనలతో ఎన్నో పాత్రలకు అందమైన జీవితాన్ని సృష్టించాను. కానీ నీ పాత్రకు న్యాయం చేయలేకపోయాను. నా వల్లే
ఈ ఊబిలోకి దిగిపోయావు. తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మీరు కాదండి, అంతా నా తలరాత. మీరు నాకు జీవితం పట్ల ధైర్యాన్ని ఇచ్చి నన్ను పెళ్లి చేసుకున్నారు. డబ్బుంటే ఏవైనా చేయొచ్చు అనుకునే ఆ జమీందార్ లాంటి వాడి వల్ల మనలాంటి జీవితాలు. విధి బలీయమైంది కళ. జాతస్య హి ధ్రువో మృత్యు. నాకు చావు తప్పదు. లేదండి, అలా అనకండి. మీకు నేను వైద్యం చేయిస్తాను. మిమ్మల్ని నేను బ్రతికించుకుంటాను. చూడండి, మీకోసం ఎన్ని డబ్బులు సంపాదించానో. మీకు నేనున్నానండి. పిచ్చి కళ, భర్తగా ఓడిపోయారు. మరణం నాకిక శరణ్యం. మరణం నాకిక అనివార్యం. మరణం నాకొక ఆపద్బంధు. వదిలేయండి, నన్ను చావనివ్వు కళ. వదిలేయండి, నాకు చావు తప్పదు. కళ, వదిలే. ఆనందం ఆవిరై, కష్టం పెను ఉప్పెనై, ఆశ జారి మోగపోయిన జీవితానికి మరణమే శరణ్యమా? మృత్యువు అనివార్యమా? పోరాడితే సాధించలేనిదేముంది? కష్టం తోకముడవదా? దుఃఖం మడమ తిప్పదా? ఒక్కసారి రొమ్ము విరిచి గుండె నిండా ఊపిరూది కనుల కాంతి ప్రభవించగా, పెదవి పూలు పుష్పించగా, మనసు వీణ పలికించగా, చీర గొంతు ధ్వనించగా, మనోపదం ప్రవచించగా, మరో చరిత విరచించగా, ఆశ ఆయుష్ అవదా, ఆనందం అర్ణవం అవదా. వసే అమ్మాయి, బావ వచ్చినట్టున్నాడే, తలుపు తీయి. వస్తున్నాను బావా. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.